హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నానండి. చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగి ఉన్నారు, డిఫెన్స్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫోర్సులు ఉంటాయని. దాని గురించి నేను మీకు ఒక క్లారిటీ ఈ వీడియో రూపంలో ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మొదటిగా నేను డిఫెన్స్ గురించి చెప్తానండి. ఈ డిఫెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయండి. ఆర్మీ వచ్చేసరికి ఓవరాల్గా మనకి భూమి మీద ఎక్కడైనా మన దేశపు చుట్టుపక్కల భద్రతను కాపాడటానికి ఆర్మీ, బయట వారు లోనికి రాకుండా ఉండటానికి మెయిన్గా ఆర్మీని ఉపయోగిస్తారండి. అలానే మన మీదకి ఎవరైనా దాడి చేయడానికి వస్తే వారిని ఎదుర్కోవటానికి కూడా ఇండియన్ ఆర్మీని యూటిలైజ్ చేస్తారండి. అలానే నేవీ అండి. నేవీ వచ్చేసి సముద్ర జలాల నుంచి ఎవరైనా శత్రువులు రాకుండా అక్కడ మన దేశ బోర్డర్లలో కాపాడుకోవటానికి, ఎక్కడైతే సముద్ర జలాలు ఉన్నాయో అక్కడ కాపాడటానికి మనకి నేవీని ఉపయోగిస్తారు. అలానే ఎయిర్ ఫోర్స్ అండి. ఎయిర్ ఫోర్స్లో కూడా సేమ్ వాయు గగనతలంలో ఎవరైతే మన బోర్డర్స్ ఉంటాయో అక్కడి నుంచి మనకి ఎవరైనా అనుకోకుండా విమానాలు వచ్చినట్టయితే వాటిని పసిగట్టే విధంగా రాడార్లు అవన్నీ పెట్టి ఎయిర్ ఫోర్సు ఈ పనిచేస్తుందండి. ఈ మూడింటిని కలిపే డిఫెన్స్ అంటారండి. వీటికి ఓవరాల్గా డిఫెన్స్ మినిస్ట్రీ అండర్ పర్యవేక్షణలో జరుగుతుంటాయి. ఇంకా వీటికి ఇవే కాకుండా అస్సాం రైఫిల్స్, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అని 2 ఉంటాయండి. ఇవి కూడా సైన్యానికి సహాయంగా ఉంటాయి. బట్ మెయిన్ వచ్చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండి. వీటిల్లో కూడా ఇంకా కేటగిరీస్ ఉంటాయి మనకి. అవి తర్వాత వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ సైన్యానికి సహాయంగా అస్సాం రైఫిల్స్ అను, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ ఇవి ఉంటాయండి. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి పారామిలిటరీ ఫోర్సెస్ అండి. అవి ముఖ్యంగా బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఈ 4 ఉంటాయండి. వీటికి ఓవరాల్ హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ వారి హోమ్ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తూ ఉంటాయండి. మరి ఈ 4 ఫోర్సెస్ని కలిపి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్గా పిలుస్తారు. వీటిల్లోనే పోలీస్ అని ఉంది. వీళ్ళు హోమ్ మినిస్ట్రీ, పోలీస్ అంటే హోమ్ మినిస్ట్రీ అండర్లోనే పనిచేస్తారు. మరి ఇప్పుడు మొదటి నుంచి బిఎస్ఎఫ్ గురించి తెలుసుకుందాం. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. వీళ్ళు బోర్డర్లో గస్తీ కాస్తూ ఉంటారు. శత్రువుల కదలికలను పసిగట్టి మనకి వెనకాల ఈ సిస్టమ్కి చేరవేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఒకవేళ అనుకోని ఏదైనా యుద్ధాలు జరుగుతున్నట్టయితే వారు వెనక్కి వచ్చి ఆర్మీ డిప్లాయ్ అయిపోతుందండి. అలానే సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అండి. ఈ దేశంలోని అంతర్గత సమస్యలు అంటే నక్సలిజం, మావోయిజం ఇలాంటి ఎక్కడైనా అల్లర్లు జరిగినా ముందు వీళ్ళని డిప్లాయ్ చేస్తారండి. వీరు ఈ అంతర్గత సమస్యలు, ఇబ్బందులను అరికట్టడానికి వీరిని వాడుతూ ఉంటారు. అలానే ఐటీబీపీ అండి. ఐటీబీపీ వచ్చేసి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. వీళ్ళు ఇండియా మరియు టిబెట్ బోర్డర్లలో వీళ్ళు గస్తీ కాస్తూ ఉంటారు. వీరు కూడా సేమ్ మన బిఎస్ఎఫ్ మాదిరిగానే వాళ్ళు వేరే చోట్ల అంటే పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అటు ఎక్కువగా ఉంటారైతే వీళ్ళు టిబెటన్ బోర్డర్లో వీళ్ళు గస్తీ రూపంలో ఉంటారు. వాళ్ళు కూడా మనకి ఏదన్నా మన దేశం మీదకి ఏదన్నా అనుకోని విధంగా ఎవరైనా శత్రువులు కానీ ఎవరైనా వస్తుంటే వారి యొక్క కదలికలను గమనించి మనకి కమాండ్ కంట్రోల్కి చేరవేస్తూ ఉంటారు. ఇంకోటి సిఐఎస్ఎఫ్ అండి, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్. వీరు మెయిన్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఫ్యాక్టరీస్ కానీ, కంపెనీస్ కానీ, అలానే విమానాశ్రయాలు కానీ, మెట్రో స్టేషన్లో కానీ వీరు పనిచేస్తుంటారండి. వీరు వాటన్నిటినీ గవర్నమెంట్ ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వీరిని ఉపయోగిస్తారండి. మరి ఇంకొక ఫోర్స్ ఒకటి ఉందండి, సహస్ర శ్రీమాబల్ అని, ఎస్ఎస్బి అంటారు. వీరిని ఇండో టిబెటన్ బోర్డర్లో వీళ్ళు డ్రగ్స్ స్మగ్లింగ్, ఇంకా
చొరబాట్లు కాకుండా ఉండటానికి ఈ ఫోర్స్ని ఉపయోగిస్తారు. మరి ఇంకా ఇప్పుడు ఈ 5 ఫోర్సుల్లో కూడా వీరు అందరూ సిఎఫ్ఎఫ్ అండర్లోనే పనిచేస్తూ ఉంటారు. మరి సిఐఎస్ఎఫ్ అయితే ఇంకా వివిఐపీలకి ప్రొటెక్షన్ చేస్తుందండి. ఇంకా ఇప్పుడు మనం ఎన్ఎస్జి స్పెషల్ కమాండో ఫోర్సెస్ గురించి కూడా తెలుసుకుందాం. వీటిల్లో ఎన్ఎస్జి ఒకటండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. వీరు చాలా శక్తివంతమైన కమాండోలు అండి, కమాండో అంటారు. వీరు ఆర్మీ, ఇండియన్ ఆర్మీ నుండి మరియు సిఏపిఎఫ్ ఫోర్స్ నుంచి కూడా ఫోర్స్ని తీసుకుంటారండి. వీరికి బాగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారిని ఈ కమాండోల్లో ఉంచుతారండి. వీరిని ముఖ్యంగా దేశం లోపల ఉగ్రవాద దాడులు ఎప్పుడైనా జరిగినప్పుడు, 26/11 లాంటి సంఘటనలు జరిగినప్పుడు, అలానే హైజాకింగ్లు జరిగినప్పుడు వీరిని ఈ సమయాల్లో ఉపయోగిస్తూ ఉంటారండి. ఇంకా ఎస్బిజి అని స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ అనేది ఉంటుందండి. వీరు 24/7 ప్రైమ్ మినిస్టర్ గారికి సెక్యూరిటీగా ఉంటారండి. వీరు సిఏపిఎఫ్ నుండే తీసుకోబడతారు. కోబ్రా అనేది కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ అండి. వీరి సిఆర్పిఎఫ్ నుండి తీసుకోబడతారు. వీరు ప్రత్యేక గెరిల్లా కమాండోలు అండి. వీరు అడవుల్లోని నక్సల్స్ వేరువేతకి వీరిని బాగా ఉపయోగించేవారు. ఇవండి ఈరోజు మరి డిఫెన్స్కి మరియు పారామిలిటరీ ఫోర్సెస్కి ఎవరెవరు ఏమేమి పనిచేస్తారు అనేది అందరికీ ఒక క్లారిటీ, ఈ వీడియో చూసిన వారందరికీ ఒక క్లారిటీ వస్తుంది. వీటిల్లో మరి అందరూ ఒకరినొకరు ఎక్కడికక్కడే కోఆర్డినేషన్ చేసుకుంటూ చేస్తూ ఉంటారండి. వీరికి వచ్చే ఫెసిలిటీస్ కూడా వేరువేరుగా ఉంటాయి. డిఫెన్స్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. పారామిలిటరీ ఫోర్సెస్కి కొంచెం వారికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారండి. అందరికీ ఎవరికి ఉండే రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఎవరికి ఉండే రోల్స్ కానీ ఎవరి వారికే ఉంటాయండి. అందరూ ఆ చీతా డ్రెస్ అంటారు, జంగిల్ డ్రెస్ లాగా ఉంటుంది. అవే వేసుకున్నప్పుడల్లా అందరూ ఆర్మీ అని అనుకోకుండా వారిని ఒకసారి అడగండి మీరు ఏ ఫోర్స్ అండి అని ఈసారి కనపడ్డప్పుడు. అలా అడిగినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, నాకు ఈ ఫోర్స్ గురించి నాకు తెలుసు అని. వారికి కొంచెం డ్రెస్ కూడా వేరువేరుగా ఉంటుంది. నేవీ వాళ్ళకి వైట్ డ్రెస్ అని, అలానే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి లైట్ బ్లూ అని, ఆర్మీ వాళ్ళకి ఆలివ్ గ్రీన్ డ్రెస్ అని, అలానే బిఎస్ఎఫ్ వాళ్ళకి లైట్ జింగిల్ డ్రెస్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ డ్రెస్ కూడా ఒక రకంగా మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తుంది. కానీ ఏమవుతుందంటే కొంతమంది అందరూ ఆ జింగిల్ డ్రెస్ వేసుకునేసరికి అందరూ ఆర్మీయా ఏంటి అనేది తెలియక కొంచెం అడుగుతూ ఉంటారు. పర్లేదండి, మాకు కూడా మొదట్లో అలానే అనిపిస్తుంది. కానీ నేనేంటంటే కొంచెం ఒక అవేర్నెస్ చేద్దాము, ఈ ఫోర్సెస్ ఏముంటాయి ఏంటి అని ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. అలానే వీటిలో ఉద్యోగాలు కూడా ఉంటాయండి. ఉద్యోగాలు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పుడేమో అగ్నివీరుల్ని భర్తీ చేస్తున్నారు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో. అలానే మిగతా వాటిలో సేమ్ భర్తీ ఉంటుందండి, రిక్రూట్మెంట్. వాటిలో కూడా మంచి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ శాలరీస్ కానీ బాగానే ఉంటాయి. మీకు గనక మీరు ఏమైనా ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు మాకు తెలియజేయండి అన్నా కానీ నేను మీకు కంపల్సరీ ఇంకొక వీడియోలు ఎప్పుడు నోటిఫికేషన్లు ఉన్నా కానీ తెలియజేస్తూ ఉంటాను. ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాము అమ్మో ఇంత ఇబ్బంది, అమ్మో అక్కడికి వెళ్ళి ఉండాలి అని. కానీ మనం ఒక దేశానికి సర్వ్ చేసినట్టు ఉంటుంది. అలానే మనకి మన బాధ్యతలు కూడా మనకి తెలుస్తాయి. నేను కూడా 15 సంవత్సరాలు ఆర్మీలోనే చేసి వచ్చానండి. ఆ అనుభవంతోనే వీడియో మా ఫ్రెండ్స్ ద్వారా కూడా, మిగతా ఫోర్సెస్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కూడా కనుక్కొని చెప్పగలిగాను. మీకు ఎవరైనా మీ బంధువులు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి చెప్పండి. దీంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి, దాని ద్వారా అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఏమైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను దాని గురించి కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక వీడియో చూసి వదిలివేసినట్టయితే నెక్స్ట్ నోటిఫికేషన్ రాదు. సో అందుకే అది తెలిసేలాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్లు మీద నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.